హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ నేవీలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అనేది చేశారు. కేవలం ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ. సో మెయిన్ అయితే ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో డిప్లొమా, ఐటీఐ ఉండే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది అయితే మనకి దీని యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. మనకి వీళ్ళైతే ఒక 4 years పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆఫ్టర్ అనేది కూడాను మనకి ట్రైనింగ్ అనేది ఏముండదు, జస్ట్ నార్మల్గానే వర్క్ అనేది ఉంటుంది. 4 years ట్రైనింగ్లో మంచి శాలరీ ఇస్తున్నారు. దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లోనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అయితే కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి చూసేయండి, ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆర్ అగ్నివీర్ అని అయితే ఇచ్చారు. ఫర్ అగ్నివీర్కి అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ అన్మ్యారీడ్ మేల్, అన్మ్యారీడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ who fulfill eligibility candidates as laid down by the government of India ఫర్ అగ్నివీర్ అని అయితే ఇచ్చారు. ది ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ బోర్డెడ్ టర్మ్స్ కండిషన్స్ ఆరు మనకి లేడ్ డౌన్ హెర్న్ బిలోని ఇచ్చారు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ మేల్ అండ్ ఫీమేల్ వుడ్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ అనేది ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, 10+2 మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇది స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఇచ్చారు. లేదా మనకి ఇక్కడ పాస్డ్ 3 years డిప్లొమా కోర్సు ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రీషియను, ఆటోమొబైలేషను, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమేషన్ టెక్నాలజీ, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి ఇచ్చారు మనకి డిప్లొమాలు. సో అలా కూడా లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, పాస్డ్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్టు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషనల్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ స్టేట్ ఆఫ్ యూటీ 50% మార్క్స్ అగ్రేట్ అనేది ఇచ్చారు. సో కొంతమంది వొకేషనల్ కోర్స్ అనేది చేస్తారు ఇంటరే. సో ఆ ఇంటరు వొకేషనల్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వొకేషనల్ ఇంటర్ అయినా, నార్మల్ ఇంటర్ అయినా, లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి ఏంటంటే ఏజ్ క్రైటీరియాస్ కూడా ఇచ్చారు. సో బ్యాచెస్ ఉంటాయి. సో ఆ బ్యాచెస్ తగ్గట్టుగా ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మెచ్యువల్ స్టేటస్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. సో మనకి మ్యారీడ్ వాళ్ళు అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అన్మ్యారీడ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఫిమేల్, మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ అయితే ఇచ్చారు, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మనకి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ అంటే ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ 4 years అగ్నివీరు వుడ్ ఫ్రమ్ డిస్టెన్స్ ర్యాంక్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎగ్జిస్టింగ్ ర్యాంక్ వుడ్ బి ద జూనియర్ మోస్ట్ ర్యాంక్ ఇన్ ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ ఈజ్ నాట్ అప్డేటెడ్ ద రిటైన్ ద అగ్నివీర్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే 4 years మీకు ఇందులో వర్క్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ విత్ సర్టిఫికేటు, శాలరీ. ట్రైనింగ్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, అండ్ ఆల్సో శాలరీ కూడా ఉంటుంది. ఆఫ్టర్ కూడా ఏంటంటే 4 years తర్వాత మీకు ఒక రిటైర్మెంట్లా ఉంటుంది. సో ఓన్లీ ఇక్కడ చేయాల్సింది 4 years ట్రైనింగ్, జాబ్ అనేది 2 కంబైండ్ అయ్యి ఉండి మీకు ఒక సర్టిఫికేటు, శాలరీ అనేది ఇస్తారు. ఆఫ్టర్ 4 years తర్వాత రిటైర్మెంట్ చేసేసి మీకు అప్పుడు ఏంటంటే శాలరీ సెటిల్మెంట్స్ అయినా ఉంటాయి. అండ్ లేదా ఎవ్రీ మంత్ కూడా ఒక పెన్షన్స్లా కూడా అయినా సరే ఇస్తారు. సో ఏదో ఒకటి ఇక్కడ వీళ్ళు చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇచ్చారు ఎంత స్టైఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనేది. సో మనకి టోటల్ మినిమం ఇక్కడ చూడండి 30,000 ఫస్ట్ ఇయర్ అనేది ఉంది.
సో 30,000 ఫస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ వచ్చేసరికి 33,000 అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 36,000, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 40,000. అంటే పర్ మంత్ రెమ్యునేషన్స్ ఇవి. ఎవ్రీ మంత్ కూడా స్టార్టింగే 30,000 అట్లా ఇంక్రిమెంట్స్ అనేది చేస్తారు ఇది. అండ్ నెక్స్ట్ టోటల్ ఏంటంటే 5 lakh వరకు కూడా గెయిన్ అనేది చేయొచ్చు అంట. సో అది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అగ్నివీర్ ఇస్ ప్రొవైడ్ నాన్ కంట్రిబ్యూటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 45 lakhs ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 3 మనకి దేర్ ఇంజనీరింగ్ పీరియడ్. ఇది అంటే ఇంజనీరింగ్ అదే ఎంగేజ్మెంట్ ఆఫ్ పీరియడ్. సో ఇక్కడ జాబ్ చేసిన అన్నాళ్ళు కూడా మీకు ఇది ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. డిసేబిలిటీస్ కంపారిజన్ ఆన్ టైమ్ ఎక్స్ఏగెనెంట్. సో ఇలా ఉంటాయి కొన్ని డిసేబిలిటీ కాంపోజిషన్స్. సో అదొకటి. ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు, ఒకసారి మీరైతే చదవండి, చూడండి. అండ్ మనకి ఇంకా చాలా ఇచ్చారు డేట్స్ అన్నీ కూడాను. సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఇక్కడ చూడండి, April 10 ఈవినింగ్ 5 o'clock వరకు కూడాను మన ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ డేటు April 10th. ఇంకా ఇక్కడ ఈ డీటెయిల్స్లోకి చూసుకునేసరికి ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇది యాక్టివిటీస్ అండ్ టెంటేటివ్ టైమ్ లైన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 ఇట్లా ఉంటాయి. ఆ స్టేజ్ 1, స్టేజ్ 2 షార్ట్ లిస్ట్ ఇది క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఇలాంటిదంతా ఏం లేదు. నార్మల్గా మీకు ఇంటర్లో వచ్చే మార్క్స్ బట్టే వీళ్ళైతే మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఏంటంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఈ ట్రైనింగ్ అనేది వీళ్ళైతే తీసుకుంటారు. సో అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు కొన్ని. సో ఇక్కడ మనకి వీళ్ళు కొన్ని అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్ కూడా కరెక్ట్గా ఉండాలంటే ఇక్కడ విజన్ అంటే మన అంటే కళ్ళు సైట్ కానీ ఇలాంటివంతా ఏమి ఉండకూడదు. అలాంటివి ఉంటే అస్సలు అనేది తీసుకోరు. అండ్ నెక్స్ట్ మనకి టాటూస్ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. టాటూస్ ఏమున్నా సరే ఇందులో వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే కారు. సో ఇది ఇక్కడ టాటూస్ గురించి కూడా ఇచ్చారు. అండ్ విజువల్ స్టాండర్డ్స్. సో మనకి విజువలేషన్ కూడా మంచిగా ఉండాలి. సో ట్రైనింగ్ కూడా ఎక్కడ ఉంటుంది ఏంటి ఉంటుందని కూడా ఎక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ జాయిన్ అగ్నివీర్ government.in ఉంది కదా. సో ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఓన్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లా ఉంటుంది. సో స్టేజ్ 1లో వచ్చేసరికి ఏంటంటే మీ మార్క్స్ బేస్ బట్టి అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. స్టేజ్ 2లో ఏంటంటే మీకు ఒక టైం లైన్ అనేది పెట్టేసి దానికంటూ ఒక స్కిల్ టెస్ట్ లాంటిది మాత్రం పెడతారు. సో స్టేజ్ 1లో మాత్రం జస్ట్ మీ మెరిట్ బట్టి మాత్రమే తీసుకుంటారు. ఆఫ్టర్ మాత్రం ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో దీని యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉండే. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.